నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయ కాళేశ్వర స్వామివారి ఆలయంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి సంబరాలు జరిగాయి. సంవత్సరం వర్షాకాలంకు ముందు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ సనాతన సాంప్రదాయ పునరుద్ధరణ ధ్యేయంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాభిరామరెడ్డి మాట్లాడుతూ సమాజానికి వెన్నెముక అయినటువంటి రైతు మట్టిని నమ్ముకున్న మహానుభావుడు అని అన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు కవిత రూపంలో రైతు గొప్పతనం వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలకు చీర జాకెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ సభ్యులు సునీల్, టీటీ జగన్నాథం, మాజీ సర్పంచ్ రాజకుమారి, ఈశ్వర్రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా ఇచ్చినటువంటి ధాన్యాన్ని అలా మీ దోసిలో పోసుకుంటామా, మీ దోసిలో కాదు కొమ్ము ఉంది కదా, చీర కొమ్ము మీద పోసుకొని చేతులు పట్టుకొని చూడండి. ఇప్పుడు వచ్చేవాళ్ళైనా కొమ్ము పట్టుకోండి, మిగతా వాళ్ళు కూడా అడగటం ఫోన్లో సర్లైనా అంటే చేస్తూ ఉంటాయంటే తర్వాత ఏమి ప్రాధాన్యత అని మనం తెలుసుకున్న తర్వాత దీన్ని ఒక మంచి పెద్ద కార్యక్రమంగా చేయాలని ఒక సదుద్దేశంతో ఈ మహిళా కళలందరినీ పిలవటం, దీని ప్రత్యేకత, దీని ప్రాధాన్యత మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేసాం. పెద్దలు కూడా మన ముందు ఉన్న చేతిపై ఉన్న పెద్దలు కూడా దీని గురించి చెప్పడం జరిగింది. నేనుగా మీ భాషలో మన భాషలో కొన్ని నేను నాకు తెలిసినట్టు ఏరువాక అంటే ఏరువాక పౌర్ణమి తెలుగు రైతుల జీవితాల్లో అత్యంత ప్రాధాన్యమైన కలిగిన సాంప్రదాయ వ్యవసాయ పండుగ. ఈ పండుగ సాధారణంగా జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒకప్పుడు జరుపుకునేవారు. వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు కొత్త వ్యవసాయ పనులు శ్రీకారం చుట్టేందుకు శుభ సందర్భంగా ఈరోజు మనం భావిస్తాం. రైతు కుటుంబానికి ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, కొత్త ఆశయాలు, కొత్త లక్ష్యాలు, కొత్త వ్యవసాయ సంవత్సరానికి నాంది పలికే దినం ఈరోజు. ఏరువాక అనే పదం రెండు పదాల కలయిక. ఏరు అంటే నాగలితో వృత్తి చేయడం లేదా భూమిని సాగు చేయడం. అదేవిధంగా వాక అంటే ప్రారంభం లేదా ఆరంభం. ఈ రెండు పదాలు కలిస్తేనే వ్యవసాయ పనులకు ప్రారంభమైన అర్థం. అందుకే ఈ పండుగ రైతులకు ఎంతో పవిత్రంగా భావిస్తారు. మన పూర్వీకులు వ్యవసాయాన్ని వారి దైవంగా ముడిపడి ఉంటుంది. భూమిని తల్లిగా, వర్షంతి పట్ల కృతజ్ఞత భావంతో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. భూమి, నీరు, వర్షం, పశువులు, వ్యవసాయ పరికరాలు ఇవన్నీ రైతు జీవితంలో చాలా ముఖ్యమైనవి. అందులో ఈ వస్తువులు ఇవన్నీ మనకు ఒక రైతు జీవితంలో విడదీయడానికి బంధాలు. అందుకే వాటన్నింటినీ దైవబంధంగా మనం భావిస్తూ గౌరవిస్తూ మన సంస్కృతిని మనం ఈ పండుగగా ప్రతిబింబిస్తుంటాం. ప్రకృతికి మనిషికి ఒక ఉన్న అనుబంధాన్ని, కష్టాన్ని, ఉన్న విలువలు, ఆహారం పండించే రైతు గొప్పతనాన్ని ఈ పండుగ ఏరువాక గుర్తు చేస్తుంది. ప్రస్తుతం ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో యంత్రాల వినియోగం పెరిగినప్పటికీ ఏరువాక పౌర్ణమి ప్రాముఖ్యత మాత్రం ఎక్కడ తగ్గలేదు. దాన్ని ఉద్దేశించుకొని ఏరువాక కార్యక్రమాన్ని ఇంకా దాని ప్రాముఖ్యత ప్రజలను తీసుకోవాలా, మన అందరం దీన్ని ఒక పండుగగా భావించాలి. కాబట్టి దీన్ని మనం దైవ సన్నిధిలో ఈరోజు ప్రారంభించుకోవడం ఇది చాలా గొప్ప విషయం. మన అందరికి కూడా ఒక గురుతర బాధ్యత. ఎందుకంటే అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండే వాళ్ళందరూ వ్యవసాయానికి, సేద్యానికి పోయేవాళ్ళమే. ఇప్పుడు కూడా చాలామంది సేద్యం చేసుకొని పొలం పనులు, కళ్ళం పనులు చేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అదేవిధంగా రైతు అన్నదాతగా భావించేవారు, భూమాతని తల్లిగా భావించేవారు. కాబట్టి ఆ సనాతన ధర్మాన్ని అనుసరించే ఎప్పుడు కూడా మొట్టమొదట వ్యవసాయానికి ముందు భూమిని, నాగలిని, ఎద్దులని పూజించి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అటువంటి రైతుల యొక్క సంక్షేమం కోసం పనిచేసేటువంటి
ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ నెల్లూరు కోఆర్డినేటర్ శ్రీ పిటి జగన్నాథం అన్నయ్య గారు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ హిందూ ధర్మ పరిరక్షణ వాళ్ళు చేసేటువంటి గొప్ప కార్యక్రమాలు నన్ను ఎంతో ఆకర్షించాయి. ఎందుకంటే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, రైతులని, అర్చకులని, దేవాలయాల్ని ఇన్ని విషయాల మీద ఫోకస్ చేసే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సభా సమక్షంగా దేశమంతటికి మీ యొక్క రైతు తన యొక్క సమృద్ధిగా పంటలు పండాలని రైతు భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు నూతన వ్యవసాయానికి శ్రీకారం చుట్టేటువంటి ప్రత్యేకమైన రోజుని ఈ ఏరువాక పౌర్ణమి అంటారు. పొలాలు పచ్చగా ఉంటే రైతులు నవ్వుతారు, రైతులు నవ్వుకుంటే పల్లెలు నవ్వుతాయి, పల్లెలు నవ్వితే పట్టణాలు నవ్వుతాయి, పట్టణాలు నవ్వితే రాష్ట్రం నవ్వుతుంది, రాష్ట్రం నవ్వితే దేశం సుభిక్షంగా ముందుకు సాగుతుంది. కాబట్టి పల్లెకి, పట్టణానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి సైతం రైతు ఒక వెన్నుముక అని చెప్పవచ్చు. అలాంటి రైతు గురించి ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి ఒక చిన్న కవితను డెడికేట్ చేయబోతున్నాను. రైతన్న, ఎండని ఎదిరిస్తావు, వానని ఆహ్వానిస్తావు, ఆకలిని జయిస్తావు, ఆశలు పండిస్తావు. నీకు వందనం, పాదాభి వందనం. నీవు నేల తల్లి గుండె చప్పుడు, నీవు నింగిలోని తొలకరి చినుకు కోసం ఎదురు చూసే ఒక ఆశని, నీవు అందరి ఆకలి తీర్చే అన్నదాతవి. రైతన్న, నీకు జయము జయము. నీవు భారత మాతకి బంగారు కిరీటం, భావితరాల వారికి జీవనాధారం. రైతన్న, నీవు లేకపోతే మేము లేము. అన్నదాత సుఖీభవ. ఇది మా గ్రంథాలయం నుంచి రైతన్నకు మేము చెప్పుకునే ఓ చిన్న కవిత. ఇది కూడా సరిపోదు, మీ యొక్క శ్రమకి ఇది కూడా సరిపోదు. ఇది మా యొక్క చిన్న కోరిక అంతే. దానికోసం నేను రైతుల గురించి ఈ విధంగా నేను చెప్పాలనుకున్నాను. అంతేకాదు, మన సాంప్రదాయబద్ధ స్వాగతం, సుస్వాగతం. నెల్లూరులో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మీ ఎస్కే సలీం, రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శి.